ఏ కడగంటి చూపు ధరణీసుని చేయు దరిద్రునైన లక్ష్మీదేవి మీద ప్రార్థన అన్నమాట ఇది. ఏ కడగంటి చూపు ధరణీసుని చేయు దరిద్రునైన మున్నే కడగంటి చూపునకు ఈశ విధాతరమేసులుగ్ర దీక్షాకృతులుని నిష్ఠమెయ్యి యాగమొనర్చిరో. ఆ నాపయిల్ ఆ కడగంటి చూపు నాపయిల్ సతంబా కడగంటి చూపు కలశాబ్ది జవుంచుత ప్రీతికాచుతన్. ఏ కడగంటి చూపు, కడగంటి చూపు అంటే కంటి యొక్క చివరిని ఇలా చూస్తాం, కటాక్షము అంటే అదనమాట. ఇలా ఒక్క చూపు చూసిందంటే చాలు ఒక ఆవిడ ధరణీసుని చేయు దరిద్రునైన, కటిక దరిద్రుణ్ణి కూడా మహారాజుని చేస్తుంది. ఒక ఆవిడ ఉంది, ఆవిడ అలా కొంచెం చూస్తే ఆ చూపుకి కటిక దరిద్రుడు మహారాజు అవుతాడు. ఏ కడగంటి చూపునకు ఈశ రమేశ విధాతలు ఉగ్రదీక్షాకృతులుని నిష్ఠమెయ్యి యాగమునర్చిరో. పూర్వం బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఈ ముగ్గురు ఈ కాస్త చూపు మన మీద పడాలని 1000 ఏళ్ళు యజ్ఞం చేశారట. ఏ కడగంటి చూపు కోసం త్రిమూర్తులు పూర్వం నిష్ఠతో యజ్ఞం చేశారో ఆ కడగంటి చూపు ఆ జగన్మాత ఎప్పుడూ నా మీద ఉంచుగావుతా. ఎవరో ఉంచవలసినవాడ? కలశాబ్ధిజ, కలశ సముద్రం, పాల సముద్రపు పుత్రిక లక్ష్మీదేవి ఆ కటాక్షాన్ని నా మీద ఎప్పుడూ ఉంచుగాక. లక్ష్మి యొక్క కటాక్షం అంత గొప్పది అని